మనందరం కృష్ణుడి గురించి వింటూనే ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచించారా? దేవుడు ఎందుకు భూమిపై పుట్టాలి? ఆయనకు ఆకాశంలోనే ఉండొచ్చు గదా. అది ఒక పెద్ద కారణం వల్ల జరిగింది. ఈ స్టోరీ ద్వాపరయుగంలో జరిగింది. ద్వాపరయుగం అంటే ఏంటి? అసలు యుగం అంటే ఏంటో తెలుసా? సరే చెప్తా వినండి. యుగం అంటే ఏదైనా ఒక పెద్ద మార్పు వచ్చిన సమయం. పురాణాల ప్రకారం మనుష్యుల ప్రవర్తన బట్టి టైంని 4 యుగాలుగా విభజించారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో అందులో ఒకటే ఈ ద్వాపరయుగం. ఈ ద్వాపరయుగంలో భూమి మీద చాలా మార్పులొచ్చాయి. మంచివాళ్లు బాధపడుతున్నారు, చెడువాళ్లు అధికారంలో ఉన్నారు, నిజం మాట్లాడేవాళ్లను అణచేస్తున్నారు, అన్యాయం పెరిగిపోయింది. రాజులు ప్రజలను కాపాడాల్సింది పోయి వాళ్లనే వేధించడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితిని భూమాత తట్టుకోలేకపోయింది. భూమిదేవి గోవు రూపంలో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది. ఆమె ఏడుస్తూ ఇలా చెప్పింది: నేనీ పాపభారాన్ని మోయలేకపోతున్నాను. ధర్మం తగ్గిపోతోంది, చెడువాళ్లు పెరిగిపోతున్నారు. సైన్స్లో చెప్పాలి అంటే మనుష్యులు ప్రకృతిని దెబ్బతీస్తే భూమి సిగ్నల్స్ ఇస్తుంది. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, సామాజిక అస్థిరత — ఇవి భూమి ఏడుస్తోంది అన్నట్టే. అప్పట్లో పాపం, అధర్మం పెరిగినప్పుడు భూమాత సహాయం కోరింది. భూమాత మాటలు విన్న తర్వాత బ్రహ్మదేవుడు కూడా ఆందోళన చెందాడు. అతను ఇతర దేవతలతో కలిసి క్షీరసాగరంలో ఉన్న విష్ణువును ప్రార్థించాడు. క్షీరసాగరమంటే వైకుంఠలోకంలో ఉండే ఒక పాల సముద్రం. దీన్ని విష్ణువు నివసించే ప్లేస్ అంటారు. అప్పుడు విష్ణువు ఒక గొప్ప మాటన్నాడు: భూమిపై ధర్మం నిలబెట్టడానికి నేను మనిషి రూపంలో అవతరిస్తాను. ఆ అవతారమే శ్రీకృష్ణుడు. కృష్ణుడు కేవలం ఒక రాక్షసుణ్ణి చంపడానికి రాలేదు. ఆయన రాక వెనుక అసలు కారణాలు ఇవి: ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి, మంచివాళ్లను రక్షించడానికి, చెడువాళ్ల అహంకారాన్ని తొలగించడానికి, ప్రేమతో దేవుణ్ణి చేరవచ్చని చూపించడానికి, మరియు మనిషికి జీవితం ఎలా జీవించాలో నేర్పడానికి. భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు: ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను అవతరిస్తాను. అంటే ప్రపంచం చీకటిగా మారినప్పుడు ఒక వెలుగు కావాలి. ఆ వెలుగే కృష్ణుడు. సైన్స్లో చెప్పాలి అంటే ప్రపంచంలో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు నేచర్ ఒక కరెక్టింగ్ ఫోర్స్ని పంపుతుంది. అది ఒక వ్యక్తి రూపంలో ఉండొచ్చు, ఒక నాయకుడు, ఒక గురువు, ఒక మార్గదర్శి. ఆ కాలంలో ఆ కరెక్టింగ్ ఫోర్స్ కృష్ణుడు. కృష్ణుడు భూమిపై పుట్టింది ప్రపంచాన్ని మార్చడానికి కాదు, జ్ఞానం, ప్రేమ, ధర్మంతో మన హృదయాన్ని మార్చడానికి, మనలోని చీకటిని తొలగించడానికి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అసలు ధర్మం అంటే ఏమిటి డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్లో మనం మొత్తం కృష్ణ లైఫ్ స్టోరీ మొత్తం సైన్స్తో రిలేట్ చేసి తెలుసుకోబోతున్నాం. సో అందరూ ప్రేమతో ఫాలో చేసేయండి. రాధే రాధే.